బైబిల్ అందరు తీయండి. అందరు బైబిల్ గ్రంథాన్ని తీయండి. లూకా శుభవార్త 18వ అధ్యాయము 8వ వాక్యము. లూకా శుభవార్త 18వ అధ్యాయము 8వ వాక్యము. చదువు. ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. ఓకే. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక ఉపమానము తెలియచేస్తూ ఆ ఉపమానములో ఉన్నటువంటి సత్యాన్ని, సారాంశాన్ని తెలియచేస్తూ తన ప్రజలతో, అక్కడ ఉన్నటువంటి జనులతో పలికినటువంటి మాట మనం చదివినటువంటి లేఖనం. ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? ఎవరు ఆయన? మనుష్య కుమారుడు. ఇదివరకే పసిబాలునిగా ఈ లోకానికి కన్య మరియ గర్భము ద్వారా వచ్చాడు. వచ్చి ఆయన అచ్చు నీలాగా నాలాగా మానవతారిగా మనిషి పోలికలో అచ్చు మానవ స్వరూపమందు జీవిస్తూ అనేక మంచి మాటలు ప్రజలకు, కుటుంబాలకు మేలైనటువంటి మాటలు చెబుతూ తన వచ్చిన ఉద్దేశాన్ని తెలియచేస్తూ సర్వ మానవాళి కొరకై తన వచ్చినటువంటి భాగములో అనేకుల కొరకు క్రయధనముగా రక్తము చిందించవలసినటువంటి సమయం ఆసన్నమైనప్పుడు మనుషులందరి పాపముల నిమిత్తమై కలువరి శిలువలో మరణించడానికి సమయం ఆసన్నమైనప్పుడు తానే సైనికులకు అప్పగించుకొని ఎన్నో చిత్రహింసలు పొంది ఎంతగానో మనుషుల చేత దూషించబడి, ద్వేషించబడి, కొట్టబడి, ఈడవబడి చివరికి ఆ కలువరి శిలువలో 3 మేకుల మధ్య వేలాడుతూ చివరి రక్తపు బొట్టు వరకు ధారపోసి కలువరి శిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ రోజున మృత్యుంజయుడై లేచి 50 రోజులు తన్ను తానే
నేనే యేసుక్రీస్తును, యేసు ప్రభులను, మనుష్య కుమారునిగా ఈ లోకానికి వచ్చిన వాడను, మనుషులందరి కొరకు కలువరి శిలువలో మరణించిన వాడను, మనుషులందరి పాపముల నిమిత్తమై వారి పరిహారము కొరకై రక్తము కార్చిన దేవుడను, మనుష్య కుమారుడను నేనే. ఇదిగో నేను వచ్చిన పని అయిపోయింది, వెళ్ళిపోతున్నాను తండ్రి వద్దకు, మరలా నేను రాబోతున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరలా నేను రాబోతున్నాను. ఎవరైనా ఏ యేసుక్రీస్తు అయితే మనుష్య కుమారునిగా ఈ భూలోకానికి వచ్చి భూలోకంలో ఉన్న సర్వ మానవాళి కొరకు మరణించి భూలోకంలో ఉన్న సమస్త మానవాళి పాప పరిహారార్థం కొరకు రక్తమును కార్చి మనుషులందరినీ బ్రతికించుటకు నిత్య జీవమునకు చేర్చుటకు మరణించి తిరిగి లేచి తను తాను ప్రత్యక్షపరుచుకొని ఆ తండ్రి దగ్గరికి వెళ్ళాడో ఆ మనిషి కుమారుడే మరలా మెషియాగా మరలా మనిషి కుమారునిగా రెండోసారి రెండవసారి రాబోతున్నాడు. అయితే మొదటిసారిగా వచ్చినట్లు కాదు ప్రియ దేవుని బిడ్డ. మొదటిసారిగా చంటి బిడ్డగా, పసిబాలునిగా, నువ్వు నేను మన తల్లి గర్భములో ఏ విధంగా పుట్టామో ఆ విధంగా పుట్టాడు. కానీ రెండోసారి అలాగా కాదు. యూదా గోత్రపు కొదమ సింహమై, గర్జించే యూదా గోత్రపు కొదమ సింహమై ఆయన రాబోతున్నాడు మనుష్య కుమారునిగా. అప్పుడు ఆయన వచ్చినప్పుడు లేదా ఆయన వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసమును కనుగొనునా అని ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. అక్కడ పుట్నోట్లో రాయబడింది భూమి మీద అనగా ఏమని అర్థం? పుట్నోట్లో ఉన్నది ఏంది? చదవండి. ఆ నాట అవి కాదు, ఆ విశ్వాసం అంటే ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి మనం. ఆ విశ్వాసం ఏ విశ్వాసం? ఆయన భూమి మీద అన్నాడు కదా, అంటే ఆయన అనగా దేవుడు లేదా యేసయ్య. ఆ విశ్వాసం అంటే దేవుడి యందలి విశ్వాసం అని అర్థం. యేసుక్రీస్తునందలి విశ్వాసం అని అర్థం. దేవుని యందలి విశ్వాసం భూమి మీదికి మనిషి కుమారుడు వచ్చినప్పుడు విశ్వాసాన్ని కనుగొనునా? అర్థమవుతుందా? మరొక మాట మీకు అర్థం కావటానికి చాలా చక్కగా మరలా మరలా రిపీట్ చేస్తున్నాను. మనిషి కుమారుడు భూమి మీదికి మరలా రాబోతున్నాడు, లేదా ఆయన మధ్యాకాశం మీదికి రాబోతున్నాడు. ఆ మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద అనగా ఆయన విశ్వాసం అనగా దేవుని యందలి విశ్వాసము కనుగొనునా? మన వాక్యం చెప్తున్నప్పుడు మన మధ్యలో ఉన్నటువంటి ఒక అక్కగారు ఏమన్నారు? నా లోకంలో కూడా
కార్యాలు జరుగుతున్నాయి, ఇతరులు కూడా కార్యాలు అనుభవిస్తున్నారు అన్నది. దానికి నేను కూడా చెప్పాను, ఖచ్చితంగా అనుభవిస్తారు, కార్యాలు వారు కూడా చూస్తారు, అందులో అనుమానమే లేదు. అయితే భూమి మీద విశ్వాసములు ఎన్నో రకాలుగా ఉండొచ్చు. అర్థం చేసుకోండి, భూమి మీద విశ్వాసము ఎన్నో విధాల ఎన్నో రకాలుగా ఉండవచ్చు. అయితే దేవుని యందలి విశ్వాసం, దేవుడు వచ్చినప్పుడు నీలో, నాలో, మనలో, మనుషులలో కనుగొనునా అని క్వశ్చన్ మార్క్ వేశాడు అక్కడ. దానికి మన జవాబు, ఆన్సర్ ఏంటి? అసలు విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే, విశ్వాసులు అనే మాట చాలా వాక్కులో ఉంది ఈనాడు. విశ్వాసమునకు కలిగిన అర్థం లేదా విశ్వాసమునకు నిర్వచనం తెలియని విశ్వాసులైనా కావచ్చు, సేవకులైనా కావచ్చు, లేక ఇతరులు ఎందరో ఉన్నారన్న విషయాన్ని చెప్పక తప్పదు. దేవుని యందలి విశ్వాసం వేరు, లోక సంబంధమైన విశ్వాసం వేరు. లోకంలో ఉన్న వాటి మీద విశ్వసించేది వేరు, దేవుని యందు విశ్వాసం ఉంచేది వేరు. కొందరికి లోక సంబంధమైన విశ్వాసం కలిగిన వారు ఎట్లా ఉంటుందంటే చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, అనుకోకుండా మన దారిలో వెళ్తున్నాం, మాట్లాడుకుంటూ ఫోన్లో సడన్గా అక్కడ ఒక నిమ్మకాయ దాటేశాం. నిమ్మకాయ దాటిన వెంటనే మనలోనికి లేదా మనిషిలోనికి ఒకలాంటి భయం, నేనేదో మంత్రించిన లేదా ఆడపెట్టిన దిష్టి తీసిన దానిని దాటేశాను, నాకు ఏమైద్దో ఏం జరిగిద్దో అని భయం. పొరపాటున కొంచెం కడుపు నచ్చినా, కొంచెం తల నచ్చినా, కొంచెం కడుపులో తిప్పినా, కొంచెం జ్వరమే వచ్చినా, కొంచెం తుమ్ములే వచ్చినా, ఏదైనా కాస్త అలా వచ్చిందనుకో, వెంటనే ఏం చేస్తాం? ఒక పొరక తీసుకొని ముందర నిల్చుండబెట్టి ఒక 3 సార్లు అటు ఇటు. ఈ విశ్వాసం ఎక్కడుంది? పొరకలు ఉంది. అర్థం చేసుకోండి, ఉన్న విషయాలే. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు, ఇది విశ్వాసమే, ఇది దేవుని యందలి. కానీ దేవుని దగ్గరికి రాకుండానే పొరకతో 2-3 సార్లు తూ అంటే తగ్గిపోతుంది కదా, అదొక రకమైన విశ్వాసం. కొందరు చెప్పుతో, కొందరు ఉడకన్నంతో, మరికొందరు గుడ్డుతో, మరికొందరు మిరపకాయలతో, మరికొందరు వ్యాపారములతో, మరికొందరు. ఇవన్నీ జరుగుతున్నాయి కదా, కార్యాలు జరుగుతాయి. కారణం వారి విశ్వాసం పొరకలో, వారి విశ్వాసం చెప్పులో, వారి విశ్వాసం వ్యాపారం వల్ల, వారి విశ్వాసం
మిరపకాయల్లో. వారి విశ్వాసం నల్ల బొట్టు పెడతారే ఆ సుక్కలో వారి విశ్వాసం ఎక్కడ? ఏ దాంట్లో విశ్వాసం ఉంచుతావో ఆ విశ్వాసం కూడా కార్యం చేస్తుందండి. కొంతవరకు కార్యాలు జరుగుతాయి. నేను ఈ లోక సంబంధమైన విశ్వాసం గురించి చెప్పట్లేదు, కానీ దేవుని యందలైన విశ్వాసాన్ని చెప్తున్నాను. హల్లెలూయా. యేసుక్రీస్తునందలి విశ్వాసం. ఈ విశ్వాసం ఎలాంటిది? బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా రాస్తాడు, అర్థమయ్యే రీతిగా. గ్రంథకర్త హెబ్రీలోకి రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదువుదామండి. దేవుని యందలి విశ్వాసం ఎలాంటిదన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నా. ఇక రకరకాల విశ్వాసాలు ఉన్నాయి. ఆ విశ్వాసాల గురించి పక్కన పెట్టండి. మీకు అర్థం కానికి కొన్ని మాత్రమే కాస్త నేను ఎగ్జాంపుల్గా చెప్పాను. ఇప్పుడు మనం దేవుని యందలి విశ్వాసంలోనికి వెళ్దాం. ఆ విశ్వాసం యొక్క నిర్వచనం చదవండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమై ఉన్నవి ఎన్నుటకు రుజువునై ఉన్నది. అనగా ఏమర్థమైంది? మీకేమర్థమైంది మాట నాకు చెప్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మీరు విశ్వాసులు కదా, ఏటి విశ్వాసం అంటే మీరేం చెప్తారు ఇతరులకు? దేవునికి స్తోత్రం. కనిపించని వాటిని కనిపించని వాటిని ఉన్నవి అని నమ్మటం విశ్వాసం. ఇంకా ఇది ప్రియాంక అక్క యొక్క నిర్వచనం. ఇంకా మీరు విశ్వాసం అంటే జ్యోతి యొక్క విశ్వాసం లేదా నిర్వచనం ఏంటంటే, ఆయన విశ్వసించిన వారి విషయాలలో అద్భుత కార్యాలు చేస్తాడని. ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్న వారిని అన్నది స్వస్థత పొందుతారన్నది విశ్వాసం. చదవన లేఖనానుసారంగా విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపం, అదృశ్యమై ఉన్న వెనుటకు రుజువు. అక్కగారు చెప్పినట్లు కనబడేటువంటి వాటిని ఉన్నవి అని నమ్మటం, విశ్వసించటం. ఓకే, మంచిదే. మీరు చెప్పినవి కూడా విశ్వాసమే కాదట్లా, కానీ సరి అయినటువంటి ఖచ్చితమైనటువంటి నిర్వచనం ఏమిటంటే ఈ వచనం. దాని ఆధారంగా నేను చెప్తున్నమాట, విశ్వసించిన దానిని మనము చూడగలిగినప్పుడే విశ్వాసం. మనం విశ్వసించిన దానిని మనం చూడాలి. లేని దానిని ఉన్నవని నమ్మటమే విశ్వాసం అని అక్కగారు చెప్పారు కదండి. నిజమే. మనం విశ్వసించిన దానిని చూడాలి అంటే అది నిజమే. సరి అయిన నిర్వచనం విశ్వాసం అంటే, నా ప్రియ దేవుని బిడ్డ, దేనినైతే మనం దేవుని యందు విశ్వాసం ఉంచామో దానిని మనం చూడగలగాలి. అంటే దాని అర్థం ఏంది? రుజువు చేయగలగాలి. రుజువు మనం చెప్తున్నాం, దేవుడు స్వస్థపరిచేవాడు అంటున్నాం. మరి నువ్వు రుజువు చేస్తున్నావా? అది విశ్వాసం.
రుజువు చేసినప్పుడు దేవుడు యేసుక్రీస్తు రక్షించేవాడు అంటున్నాం. నువ్వు రక్షింపబడినావా? రుజువు చేశావా? అది విశ్వాసం. శోధనలో ఆయన నన్ను కాపాడుతాడు అని చెబుతున్నాం. శోధనలలో గుండా ప్రవేశించి వెళుతూ దానిలో నుండి కాపాడి రుజువు చేసినవా? అది విశ్వాసం. కష్టాలలో నుండి విడిపిస్తాడు అని బోధిస్తున్నాం, విశ్వసిస్తున్నాం. కష్టాల గుండా వెళ్ళి కష్టాలను అధిగమించి వాటిలో నుండి విడిపించబడి రుజువు చేయటమే విశ్వాసం. ఏం పర్వాలేదమ్మా, దేవుడు నిన్ను ఆదుకుంటాడు అని చెప్తున్నాం. ఆపదలలో ఉన్నప్పుడు దేవుని చేత ఆదుకోబడి రుజువుపరచటమే విశ్వాసం. అంటే నేనంటున్నా, రుజువు చేయటమే విశ్వాసం. నువ్వు దేని నమ్మావో అది రుజువు చేసి చూడాలి. నువ్వు చూడాలి, నువ్వు అనుభవించాలి. అది నిజమైన విశ్వాసం. విశ్వసించటం అందరూ విశ్వసిస్తారు, నమ్మటం అందరూ నమ్ముతారు. కొందరు కొన్ని వాటి మీద నమ్మిక ఉంచుతారు, కొందరు కొన్ని వాటి మీద విశ్వాసం ఉంచుతారు. అయితే మనం కూడా విశ్వసిస్తున్నాం దేవుని యందలి. అయితే ఈ దేవుని యందలి విశ్వాసం ఎలాంటిది అంటే, రుజువు చేసి మనం చూడగలగాలి, చూపించగలగాలి. అది యేసుక్రీస్తునందలి విశ్వాసం, నిజమైన విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక మాట రాయబడింది. దీనికి సపోర్ట్గా నేను మీకు అర్థమయ్యే రీతిగా మరొక మాట చెప్తున్నా. చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనంలో రాయబడిన మాట. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం. ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము. అర్థమైంది? ఇప్పుడు నేను ఎందుకు రుజువు చేయమనినదే దేవుని గ్రంథం చెప్తున్నది. రుజువు పరిచినదే లేదా రుజువు పరిచి మనము చూడగలిగినదే నిజమైన విశ్వాసం అని చెప్తున్నాను. దానికి బలపరిచే మరొక వాక్యం ఏంటంటే, క్రియలు లేని విశ్వాసము. నేను విశ్వాసిని, నేను విశ్వసించాను, నేను నమ్ముతున్నాను, నమ్మాను, మంచిదే. నీ క్రియల ద్వారా రుజువు చేస్తున్నావా? రుజువు చేసి చూడాలి, నువ్వు చూపించాలి. అది నిజమైన విశ్వాసం. మనం ఇతరులకు చెప్తాం, కష్టాలు ఏం పర్వాలేదక్క, బాగా ఆదుకుంటాలే దేవుడు, ఆ కష్టాల నుంచి విడిపిస్తాలే అన్నా, స్వస్థపరుస్తాడు దేవుడు, ఆరోగ్యం ఇస్తాలే, నువ్వు భయపడొద్దు అని చెప్తున్నావు. పొరపాటున అదే మన దగ్గరికి వచ్చినప్పుడు దానిని తట్టుకొని దేవుని యందు విశ్వాసము ద్వారా స్వస్థత పొంది, అంటే బాగుపడి మనము రుజువు చేయటమే విశ్వాసం. ఇదంతా ఏముంది? విశ్వసించడంలో, ఒక్క మాటలో నమ్మా, విశ్వసించా అని చెప్పడంలో అది ఓకే. కానీ అది ప్రాసెస్ చూడండి, నిరూపించాలంటే క్రియ కావాలి. అంతేనండి, క్రియ. నీ విశ్వాసం నిజమైనదంటే క్రియ ఉండాలి. క్రియ లేని విశ్వాసం అంతే. ఈ రోజున నేను ప్రేమతో తెలియజేస్తున్నా, మనం ఎట్టి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం? ఏ విశ్వాసాన్ని కలిగి ఉన్నాం? మనిషి కుమారుడు రాబోతున్నాడు, దేవుని కుమారుడు రాబోతున్నాడు. ఆ విశ్వాసం మనిషి కుమారుడు
విశ్వాసమును కనుగొనునా? ఆ విశ్వాసం అనగా దేవుని విశ్వాసం మనుషులలో విశ్వాసాన్ని కనుగొనగలడా? కనుగొనునా? మీకు అర్థమైందా నేను చెప్పిన మాట? చెప్పండి. అన్నకు అర్థమైంది, మిగతా వారికి అర్థమైందా? అర్థమైందా? ఎందుకంటే ఇది చాలా ఎవరో విశ్వాసులము అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. ఇంకొక మాట చెప్పాలంటే, యేసయ్య మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు యేసయ్య విశ్వాసం విశ్వాసులలో కనుగొనునా? దేవుని విశ్వాసం యేసయ్య మనుషులలో కనుగొనునా? ఆయన కనుగొనాలి. నా విశ్వాసం దేవుని యందు నిజము, నా విశ్వాసము దేవుని యందు నిజము అని నీవు చెప్పినప్పుడు రుజువు చేసే క్రియ నీకు కావాలి, మనకు కావాలి. రుజువు చేయాలి. నిన్నటి దినాన మరి కలవతక్క గృహంలో ప్రార్థన కూడిక జరిగింది. దేవుడు ఆశీర్వదించాడు చక్కగా. కూడికకు వచ్చినటువంటి బ్రదర్ నాకు కడపకు వచ్చినప్పటి నుంచి కూడా పరిచయస్తుడే. నన్ను చూశాడు, నేను ఏ విధంగా వచ్చానో కడపకు, సేవలో ఏ విధంగా ముందుకు వెళ్ళానో, చిన్న చంటి బిడ్డలను చంకరేసుకొని సేవ ఏ విధంగా చేశానో తిరుగుతూ అన్నది చూశాడు. ఈరోజు అనగా నిన్నటి దినాన జరిగినటువంటి కూడికకు వచ్చినప్పుడు ఆయన చూస్తూ మరొకసారి మాట్లాడుతున్న మాట, అసలు నువ్వు పడిన కష్టమే నిన్ను ఆశీర్వదించింది బ్రదర్, నువ్వు పడిన శ్రమలే నిన్ను దీవించాయి బ్రదర్. చక్కగా కుటుంబాన్ని దీవించాడు, చక్కగా సంఘాన్ని దీవించాడు అని చెప్తున్నాడు. అంటే ఇన్ని రోజులు ఆ క్రియలు ఇప్పుడేం చూపించినాయి? రుజువు అంటే అంతే కదండి, రిజల్ట్ అండి. అంటే రుజువు చేసింది. ఆ రోజున విశ్వాసంతో బయలుదేరి దేవుని సేవ చేస్తున్నాను, దేవుని సేవ చేయాలి, ఏది ఏమైనా నేను నా కుటుంబం దేవుని సేవలో ఉండాలి, దేవుని సేవ కొరకే బ్రతకాలి, దేవుని సేవలోనే మేము ముందుకు కొనసాగాలి అనుకున్నాం. తిన్నా తినకున్నా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, పోషించుకునే దానికి ఏవి లేకపోయినా చక్కగా దేవుని యందు విశ్వాసము ద్వారా బ్రతుకుతూ, విశ్వాసము ద్వారా బ్రతుకుతూ నేటి క్షణం వరకు ఇలాగ నిలబడినప్పుడు ఈ రోజున అంటున్న మాట ఏంటంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించినాడు. కారణం నువ్వు పడిన ప్రయాస, నువ్వు ఎదుర్కొన్న కష్టాలు, నువ్వు పడిన ఇబ్బందులు, నువ్వు పడిన శ్రమలు అవి నిన్ను ఆశీర్వదించాయి అని అంటున్నాడు. మరి దాని మధ్యలో ఎంతకాలం మన క్రియలు ఏ విధంగా రుజువు చేస్తూ వచ్చాయో ఆ రిజల్టే ఈ రోజున ఈ మాట. అనగా ఎవరైతే విశ్వసించిన వారు దేవుని విశ్వాసం ఉందని మనలో అనుకుంటే, ఆ విశ్వాసం, దేవుని యందలి విశ్వాసం క్రియారూపకముగా మనలో ఉండాలి అన్నదే నా ఈరోజు బోధ. నువ్వు విశ్వసించావు, నా దేవుడు నా రక్షకుడు. నువ్వు విశ్వసించావు, నా దేవుడు నా పాపము నిమిత్తమై రక్తము కార్చినాడు. నువ్వు విశ్వసించావు, నా దేవుడు నా కొరకు కలవరి శిలువలో మరణించాడు. నా దేవుడు నా కొరకు
సమాధి చేయబడ్డాడు. నువ్వు విశ్వసించావు, నా దేవుడు నా కొరకు మరలా తిరిగి 3వ రోజున లేచాడు, ఆయన సజీవుడు అని విశ్వసించావు. నా దేవుడు ఇదిగో లేచి తండ్రి దగ్గరికే వెళ్ళాడు, మరలా తిరిగి రాబోతున్నాడు అని విశ్వసించావు. మంచిదే, నా దేవుడు తిరిగి రాబోతున్నాడని విశ్వసించావు కదా. ఆయన వచ్చినప్పుడు నా దేవుని విశ్వాసం నాలో ఉండాలి అన్నది ఈ రోజున నీకు దృఢమైన ఒక నిశ్చితత నీకు కలిగి ఉండాలన్నది నా వాంఛ, నా కోరిక. ఆయన వస్తాడు, నువ్వు విశ్వసించినట్లుగా ఆయన వస్తాడు. వచ్చినప్పుడు ఆయన విశ్వాసం మనలో ఉండాలి, మనలో ఉండాలి, కనబడాలి. అనగా ఇలాగున ఈ క్రియ 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 మనం జీవిస్తున్నామే, ఆయన వచ్చేంత వరకు మనం బ్రతుకుతున్నాం కదా. ఈ మధ్య వ్యవధిలో కాలంలో మన ప్రవర్తన, మన క్రియలు, మన యొక్క జీవిత విధానము, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యందలి విశ్వాసాన్ని చూపాలి. హల్లెలూయా. క్రియారూపముగా, క్రియ లేకపోతే విశ్వాసం ఏమంటండి? మృతం, వ్యర్థం. ఈ దేహమునకు ప్రాణం లేకపోతే ఎట్లాగా వ్యర్థమో, మనిషిలో క్రియలు లేకపోతే విశ్వాసికి విశ్వసించిన వారికి క్రియలు లేకపోతే వ్యర్థమే. నీవు క్రియలు కలిగిన విశ్వాసాన్ని చూపించాలన్నదే యేసయ్య ఉద్దేశం. క్రియలతో కూడిన విశ్వాసం నువ్వు కలిగి ఉండాలన్నదే యేసయ్య ఉద్దేశం. క్రియలేని విశ్వాసం నీకు వ్యర్థము అని ప్రేమతో నేను తెలియజేస్తున్నాను. మరి క్రియలతో కూడిన విశ్వాసం నీలో ఉందా? క్రియలతో కూడిన విశ్వాసం, రుజువు చేసే విశ్వాసం. గుడ్డి విశ్వాసం, గుడ్డి నమ్మకాలు పనికిరావు. ఇతరులు నమ్ముతున్నారు దేంట్లో 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 ఉందని, అవి కూడా కార్యాలు జరిగిస్తున్నాయి. అవి ఏదైనా ఏమండి, ఎందుకు రాని ఒక రాయి అలా పెట్టుకొని దానికి కూడా అలా చేస్తుంటే నాకు ఎందుకంటే ఉంది, దాంట్లో విశ్వాసం ఉంది అని నమ్ముతున్నా కూడా విశ్వాసం జరిగిస్తుంది. కార్యాలు జరిగేది పెద్ద గొప్ప ఏం కాదు, కానీ యేసుక్రీస్తులో ఉన్నటువంటి విశ్వాసం రుజువు చేయటంలోనే మనకున్నటువంటి ఛాలెంజ్. హల్లెలూయా, హల్లెలూయా. అది క్రియల రూపములో రుజువుపరచాలి. నువ్వు చెప్పావు, దేవా నేను నిన్ను విశ్వసిస్తున్నా, నేను నిన్ను నమ్ముతున్నా దేవుడవని, నేను నమ్ముతున్నా నీ రక్తం ద్వారా నా పాపాలు కడగబడతాయని, నేను నమ్ముతున్నా నీ ద్వారానే నిత్య జీవమని, నేను నమ్ముతున్నా నీ ద్వారానే నాకు పరలోకమని. అయితే నువ్వు ఆ మాట పలికి బాప్తిసం తీసుకొని దేవుని కొరకై జీవిస్తున్నావు. ఈ పలికిన మాటలన్నీ రుజువు చేయటమే దేవుని యందలి విశ్వాసం. హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు పలికిన చెప్పబడిన మాటలన్నీ రుజువు చేయటమే దేవుని యందలి విశ్వాసం. చాలా మంది రుజువు చేయలేక, చాలా మంది ఆ యొక్క రుజువు పరచలేక సత్కిలపడుతున్న వారు ఎందరో. శ్రమలు రాగానే, కష్టాలు రాగానే, శోధనలు రాగానే, అవమానాలు రాగానే, నిందలు రాగానే, అనారోగ్యం రాగానే సతికిలబడుతున్నారు రుజువు చేయలేక.
అది దేవుని యందలి విశ్వాసం కాదది. రుజువుపరిచేదే దేవుని యందలి విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందాం. అందుకనే ఏమండి, నేను ప్రేమతో ఒక్క మాటలో చెప్తున్నాను, ప్రతిదీ కూడా రుజువులతో నెరవేర్చినప్పుడు నమ్మటం కాదు, రుజువులతో నెరవేర్చినప్పుడు కాదు, విశ్వసించిన దానిని రుజువుపరచటమే విశ్వాసం. రుజువులతో నమ్మడం కాదు, రుజువులతో విశ్వసించడం కాదు, రుజువు చేయటమే, విశ్వసించిన దాన్ని రుజువు చేయటమే విశ్వాసం. రుజువు చేసే విశ్వాసం నీలో ఉందా? లేదా రుజువులతో నెరవేర్పు పొందినప్పుడే నేను నిన్ను విశ్వసిస్తానని అంటున్నావా? నన్ను స్వస్థపరిస్తేనే నేను నమ్ముతా, నిన్ను విశ్వసిస్తా. నాకు ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపిస్తేనే అంటే వీళ్ళకు రుజువు కావాలి. నాకు కుటుంబంలో మేలు కలిగితేనే నేను విశ్వసిస్తా, అప్పుడే దేవుడు, లేకుంటే దేవుడు కాదు అన్నట్లుగా వాళ్ళ అభిప్రాయం. నాకు సంతానం ఇస్తేనే నువ్వు దేవుడు, లేకపోతే దేవుడవు కాదు అన్నట్లుగా వారి అభిప్రాయం. నువ్వు విశ్వసించినా నువ్వు విశ్వసించకపోయినా ఆయన దేవుడే, నజరేయుడైన యేసు దేవుడే. అయితే విశ్వసించిన దాన్ని రుజువు చేయటం విశ్వాసం, కానీ నువ్వు విశ్వాసములో రుజువు చేసినప్పుడు నేను విశ్వాసం అంటే అది కాదు. అంతెందుకండి, ఇంకా కాస్త మీకు అర్థమయ్యే రీతిగా చెప్తున్నాను. యోబు ఉన్నాడా భక్తుడు? ఎంతో మంచి భక్తి జీవితంలో ఉన్నాడా? యథార్థవంతునిగా బ్రతుకుతున్నాడా? గొప్ప సాక్ష్యం పొందాడు దేవుని ద్వారా, మంచివాడు నావాడు యోబు అని. ఈ దేశంలోనే ఈ తూర్పు దిక్కునే ఎవరు లేరన్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే ఆయన ధనికుడు బాగా అప్పటికే. కానీ ఒక సమయం వచ్చింది, ఆ సమయానికి దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని సాతాను మొత్తం తీసేశాడు. ఏం లేదు, ఆస్తులు లేవు, పాస్తులు లేవు, చివరికి పుట్టినటువంటి బిడ్డలను కూడా తీసేశాడు. ఈవెన్ తన భార్యే నిందించి నువ్వు చావంటుంది, దూషించి దేవుణ్ణి చావు, ఈ బ్రతుకొద్దు నీకు అంటుంది. తన స్నేహితులు, ప్రాణ స్నేహితులు కూడా యోబు దగ్గరకు వచ్చి వివిధ రకాలుగా సహాయం పొంది ఆయన వెంట తిరిగి ఎన్నో రీతిలుగా ఆయన సహాయం చేస్తేనే, ఆయన వెంట తిరిగి ఎంతో లబ్ధి పొంది వారే ఏంటి ఈ కర్మైనకు, ఎంత పాపం చేస్తే గాని ఇలాంటి జీవితం రాదు, ఇంత భయంకరమైన జీవితం అన్నారు. కానీ యోబు మాత్రం ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వాక్యం చదవండి ఒకసారి, ఇంకా కాస్త మీకు అర్థమవుతుంది. యోబు గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను, ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని, ఇది అండి విశ్వాసం. న్యాయమని రుజువు చేయడమే విశ్వాసం. కానీ అప్పటికి పరిస్థితి ఏంది ఆయనది? ఆయన దుస్థితి ఏంటి?
ఎట్టి అనారోగ్యంతో ఉన్నాడు, ఈ ఆస్తులు కలిగి ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. ఆస్తులన్నీ కోల్పోయాడు, నిందలే, అవమానాలే, ఎగతాలే, కట్టుకున్న భార్య ద్వారానే దూషణ, ప్రాణప్రియుల ద్వారానే ఎగతాళి చేయబడుతున్నాడు. మరి నాకున్నదంతా తీసేశాడు కదా, నాకున్న ఎన్నో ఎకరాల పొలాలు, ఇంటి స్థలాలు, ఆ ఇల్లులు, ఎద్దులు, గొర్రెలు, గొడ్లు, లేక ఒంటెలు, బంగారు, వెండి, గుర్రాలు, ఇక ఎన్నెన్నో కదండి, ఈవెన్ పిల్లలను అన్ని తీసేసుకున్నాడు కదా. ఏం విశ్వాసం, నాకు విశ్వాసం, నేను విశ్వాసినైతే విశ్వాసం ఉంది అనుకుంటే ఇలాగ జరుగుద్దా, ఇక ఎందుకు నాకు ఈ దేవుడు ఎందుకు, ఈ విశ్వాసం ఎందుకు, ఈ జీవితం ఎందుకు అని అనుకోలేదో. ఇంత భక్తి చేస్తే నన్ను ఎగతాళి చేస్తారా, ఇంత భక్తి చేస్తే, ఇంత యథార్థంగా బ్రతుకుతూ ఉంటే నా మీద నిందలు మోపుతారా, ఇంతగా నేను దేవుని కొరకు ఉదయం సాయంత్రం ప్రార్థనలు చేస్తే నాకున్నదంతా తీసేస్తాడా అని అందరూ అంటున్నారే అని అనుకోలేదు. ఏమంటున్నాడు? ఎగతాళి చేసే వారితోనూ, నిందలు మోపే వారితోనూ, గేలి చేసే వారితోనూ, దూషించే వారితోనూ, ఏమి కర్మరా బాబు ఈయనకు, ఏం పాపం చేశాడు రా బాబు అని మాట్లాడుతున్న వారందరితోనూ ఆయన అంటున్న మాట, నేను ఆయన కొరకు నేను కనిపెట్టుకొని ఉంటాను, ఆయన సన్నిధిలో నా ప్రవర్తన నేను న్యాయమని రుజువు చేస్తా. ఇదండి ఒక అక్కగారు అంటున్నారు, అమ్మా ఏమి మధ్య